ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని అందలి భయభక్తులతో కూడినటువంటి జీవితమునకు చేకూరేటటువంటి మరొక ప్రయోజనం, మరొక ఆశీర్వాదాన్ని ఈ భాగములో మనం చూస్తున్నాం. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంటాయంట. దావీదు ఈ కీర్తనను సౌలు యొక్క దాడులను ఎదుర్కొంటూ ఫిలిస్తీన్ల యొక్క చేతులలోనికి చిక్కినటువంటి సమయంలో ఇక తాను మరణము నుండి, సౌలు యొక్క దాడుల నుండి రక్షింపబడి కాపాడబడినటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో దేవుడు తనకిచ్చినటువంటి దూతల యొక్క కాపుదలను గుర్తు చేసుకుంటూ ఆయన దూతల ద్వారా ఆయన పొందుకున్నటువంటి సంరక్షణను గుర్తు చేసుకుంటూ రాసినటువంటి కీర్తనలో ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కట్టడలకు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించేటటువంటి వారి చుట్టూ దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడు అనేటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే శత్రు సైన్యాలన్నీ కూడా ఎలీషాను పట్టుకోవటానికి ఆయన ఉన్నటువంటి గ్రామం అంతటిని కూడా చుట్టుముట్టినప్పుడు దేవుని యొక్క గొప్ప సైన్య సమూహము ఎలీషా చుట్టూ కూడా కావలిగా ఉన్నట్లుగా మనం ఆ భాగంలో చూస్తూ ఉంటాం. అలాగనే యోబు కుటుంబము చుట్టూ కూడా దేవుడు కంచెను వేశాడు, తన దూతలను కావలిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా అనంటే దేవుని అందలి భయభక్తులు, మనము మన కుటుంబాలు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని దూతల యొక్క కాపుదల నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగి ఉన్నటువంటి సమస్తము చుట్టూను ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించి ఆయన యందలి భయభక్తులతో కూడినటువంటి జీవితంలో ముందుకు కొనసాగు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడా దేవా, నీకు వందనాలు. మీ అందలి భయభక్తులతో కూడినటువంటి జీవితంలో మాకు మీరిచ్చే కాపుదల, భద్రత, క్షేమాన్ని గురించి తెలియచేశారు. ఈ మాటలను ప్రతి ఒక్కరి జీవితంలో భద్రపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.